Hello, all, welcome to Sribhavya Job Select channel. So this is a part 2 of environmental engineering as a part of our quick revision series. Okay. In the second part which is the water demand and quantity of the water which is required for the community. First introduction enti ante before designing a proper water works project, it is essential to determine the quantity of water that is required daily. Okay, అంతే కదా మనకి ప్రతి డే మనకి ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ కావాలని డిటర్మైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ బిఫోర్ వీఆర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ ఎనీ వాటర్ వర్క్ ప్రాజెక్ట్. దిస్ ఇన్వాల్వ్ డిటర్మినేషన్ ఆఫ్ ద పాపులేషన్ అండ్ రేట్ ఆఫ్ ద డిమాండ్. మనం దానికి కావాలి అంటే మనకి ఏమేమి కావాలి, ఆ పర్టికులర్ లొకేషన్ యొక్క పాపులేషన్ ఇంకా రేట్ ఆఫ్ డిమాండ్ ఎంత అనేది మనకు తెలిసి ఉండాలి. సో డిజైన్ పీరియడ్ కూడా కావాలి. డిజైన్ పీరియడ్ అంటే ఏంటి అంటే జనరల్ వాటర్ సప్లై ప్రాజెక్ట్స్ అనేవి డిజైన్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 20 to 40 years అనమాట. ఆఫ్టర్ దేర్ కంప్లీషన్ different segments of water treatment and distribution system may be designed for different periods of time. అన్ని కూడా సేమ్ పీరియడ్ డిజైన్ పీరియడ్ ఉండాల్సిన అవసరం లేదు. కొన్ని పార్ట్స్ మనకి వేరే డిజైన్ పీరియడ్తో కూడా ఉన్నాయన్నమాట. ఓకే, నెక్స్ట్ వాటర్ డిమాండ్. వాటర్ డిమాండ్లో ఏంటి అంటే the total water requirement may be divided into following 5 categories లా డివైడ్ అయినాయి. అవి ఏంటి అంటే రెసిడెన్షియల్ డొమెస్టిక్ యూజ్ ఒకటి, institutional use, public use, industrial use and water system losses. Okay, these are the 5 types. ఇందులో మనకి రెసిడెన్షియల్ డొమెస్టిక్ యూస్కి అంటే దేనికి డ్రింకింగ్ పర్పస్, కుకింగ్ పర్పస్, బాతింగ్, వాషింగ్ ఆఫ్ క్లాత్స్కి, యుటెన్సిల్స్కి, ఇంకా హౌస్ హోల్డ్ చోర్స్కి, ఫ్లషింగ్ ఆఫ్ వాటర్ క్లోజెట్స్కి అవన్నీ కనమాట. We require 135 liters per day as per IS code 1172. 135 liters per day. Okay. Next, institutional use ki enti hospitals aithe 450 to 340 per bed liters per capita liters per bed అన్నమాట. అది హోటల్స్ అయితే 180 liters per bed and హాస్టల్స్ అయితే 135 liters per bed, whereas రెస్టారెంట్ అయితే 70 liters per bed. ఓకే, నెక్స్ట్ పబ్లిక్ యూజ్ ఆర్ సివిక్ యూజ్ ఏంటి రోడ్ వాషింగ్కి, శానిటేషన్కి, పబ్లిక్ పార్క్స్, ఫైర్ ఫైటింగ్కి ఇవన్నీ ఇవ్వడం. ఇందులో మళ్ళీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఫైర్ డిమాండ్. ఇందులో though the total demand of water for extinguishing fire is very small, the rate of consumption అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మనకి కొన్ని మెథడ్స్ ఉన్నాయి. అందులో మనకి ఫస్ట్ లీటర్స్ పర్ క్యాపిటల్ పర్ డేలో తీసుకుంటాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం తీసుకుంటే క్యూ ఈజ్ ఈక్వల్ టు 100/√P కిలోలీటర్ పర్ డే, వేరస్ P ఈజ్ ఇన్ థౌజండ్స్. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఫైర్ అండర్ రైటర్స్ ఫార్ములాని బట్టి మనకి డిశ్చార్జ్ ఫర్ ఫైర్ డిమాండ్ ఎంత ఉండాలంటే 4637/√P ఆఫ్ 1 minus 0.01/√P, whereas P is in population which is in thousands and మనకి Q వచ్చేసి లీటర్స్ పర్ మినిట్లో ఉండాలి. అండ్ కుచ్లిక్స్ ఫార్ములా ఉంటుంది. ఇందులో Q ఈజ్ ఈక్వల్ టు 3182/√P. ఇందులో కూడా Q ఈజ్ ఇన్ లీటర్స్ పర్ మినిట్ అండ్ whereas P ఈజ్ ఇన్ పాపులేషన్ విచ్ ఈజ్ ఇన్ థౌజండ్స్. ఓకే, ఇట్లా తీసుకుంటాం. ఇండస్ట్రియల్ యూస్కి ఏంటి అంటే పేపర్ ఇండస్ట్రీ హ్యాస్ లార్జెస్ట్ వాటర్ రిక్వైర్మెంట్ దాన్ స్టీల్, డిస్టిలరీ అండ్ ఫెర్టిలైజర్స్. ఇండస్ట్రియల్ యూస్కి ఎంత వాటర్. నెక్స్ట్ ఇది సిస్టమ్ లాసెస్కి 55 LPC తీసుకుంటాం మనం. లీక్స్ అండ్ ఓవర్ఫ్లో ఫ్రమ్ సర్వీస్ రిజర్వాయర్స్, మెయిన్స్, పబ్లిక్ ట్యాప్స్ ఇవన్నిటికి. ఇదంతా కూడా ఎంత వాటర్ డిమాండ్ చేస్తుంది అనేసి. వేరియేషన్స్ ఇన్ రేట్ ఆఫ్ డిమాండ్ ఏంటి అంటే ద యావరేజ్ డైలీ పర్ క్యాపిటా కన్జంప్షన్ ఈజ్ ఆబ్టైన్డ్ బై డివైడింగ్ ద క్వాంటిటీ ఆఫ్ ద వాటర్ సప్లై డ్యూరింగ్ ద ఇయర్. ఓకే, ఇందులో ఫస్ట్ ఇంపార్టెంట్ అనమాట, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మ్యాక్సిమం డైలీ మన డిమాండ్ ఎంత అంటే 1.8 ఇంటూ యాన్యువల్ యావరేజ్ డైలీ డిమాండ్. హవర్లీ డిమాండ్ కావాలంటే 1.5 ఇంటూ యావరేజ్ హవర్లీ డిమాండ్ ఆఫ్ ద మ్యాక్సిమం డే. హవర్లీ ఇందులో మనకి ఎట్లా వస్తుంది అంటే సేమ్ ఇప్పుడు యావరేజ్ హవర్లీ డిమాండ్ అంటే 1.5 కదా, 1.5 ఇంటూ 1.3 చేస్తే మనకి ఏమొస్తుంది అంటే 2.7 ఇంటూ యాన్యువల్ యావరేజ్ హవర్లీ డిమాండ్. నెక్స్ట్ fluctuations in hourly demand is called as peak factor antam. It also depends on the population. So population less than 50,000 ante peak factor వచ్చేసి 3 ఉంటుంది. If it is in between 50,000 to 2 lakhs, the peak factor is 2.5, and if the population is greater than 2 lakhs, the peak factor is 2. Okay. Next, coincident demand and or coincidental draft అంటే ఏంటంటే maximum daily demand plus 5 demand is called as coincidental demand or coincidental draft. Ivi are very important. Design is done for maximum of coincidental demand కానీ maximum hourly demand కానీ, ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ వేరియేషన్ కన్జంప్షన్ ఆఫ్ ద డిజైన్. ఫిల్టర్ ఇంకా పంప్స్ ఏమో 1.5 times ఆఫ్ ద యావరేజ్ డైలీ డిమాండ్కి డిజైన్ చేస్తాం విచ్ ఇస్ నథింగ్ బట్ మ్యాక్సిమం డైలీ డిమాండ్కి. ఇంకా డిస్ట్రిబ్యూషన్ మెయిన్ డిస్ట్రిబ్యూషన్ అవన్నీ ఎంతనేమో 2.7 times ఆఫ్ ద యావరేజ్ డైలీ డిమాండ్ చేస్తాం, దట్ ఈస్ మ్యాక్సిమం హవర్లీ డిమాండ్కి డిజైన్ చేస్తాం.
సెడిమెంటేషన్ ట్యాంక్ ఇంకా వాటర్ రిజర్వాయర్ వచ్చేసి మేము యావరేజ్ డైలీ డిమాండ్కి డిజైన్ చేస్తాం. నెక్స్ట్ పాపులేషన్ ఫోర్కాస్టింగ్ మెథడ్స్. మనకు పాపులేషన్ కావాలి కదా, అందులో పాపులేషన్ ఫోర్కాస్టింగ్ మెథడ్స్ ఏంటి అంటే ఫస్ట్ అర్థమెటిక్ ఇంక్రీజ్ మెథడ్. ఇది ఏంటి అంటే ఇట్ ఈస్ ద సింప్లెస్ట్ మెథడ్, గివ్స్ లోవర్ రిజల్ట్స్, ఇంక్రీజెస్ ఇన్ పాపులేషన్ ఇన్ అజ్యూమ్డ్ కాన్స్టెంట్. ఫార్ములా వచ్చేసి Pn is equal to P0 plus n into x bar. Whereas Pn అంటే పాపులేషన్ ఎట్ ద nth ఇయర్, P0 అంటేనేమో మనకి ఇనిషియల్ ఇయర్, n అనేమో నెంబర్ ఆఫ్ డికేడ్స్, x bar అనేమో ఎంత మీన్ ఎంత ఉందని, యావరేజ్ ఇంక్రిమెంట్ ఫర్ డికేడ్. నెక్స్ట్ జామెట్రిక్ ఇంక్రీజ్ మెథడ్ అంటే ఏంటి అంటే ఇన్ దిస్ మెథడ్ ఇట్ ఈస్ అజ్యూమ్డ్ దాట్ ద పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్ ఫ్రమ్ డికేడ్ టు డికేడ్ ఈస్ కాన్స్టెంట్ ఉంటుంది అని అనుకుంటాం. ఈ మెథడ్ అనేది మనకి హైయర్ రిజల్ట్స్ ఇస్తుంది. సో మనకి ఫార్ములా వచ్చేసి Pn ఈజ్ ఈక్వల్ టు P0 ఆఫ్ 1 ప్లస్ Rg హోల్ టు ద పవర్ ఆఫ్ n. వేరే Rg అంటే మనకి జామెట్రిక్ మీన్ తో చేస్తాం, R1 ఇంటూ R2 ఇంటూ సో ఆన్ అప్ టు హోల్ ద పవర్ ఆఫ్ 1/n, అది రికమెండ్ చేస్తాం. నెక్స్ట్ ఇంక్రిమెంటల్ ఇంక్రీజ్ మెథడ్ ఏంటి అంటే దిస్ మెథడ్ కంబైన్స్ బోత్ ద ఎబోవ్ మెథడ్స్, దట్ ఈస్ అర్థమెటిక్ ఇంక్రీజ్ మెథడ్ ఇంకా జామెట్రిక్ ఇంక్రీజ్ మెథడ్ రెండు కంబైన్ చేస్తే వచ్చేది మనకి ఇంక్రిమెంటల్ ఇంక్రీజ్ మెథడ్. The actual increase in each decade is first found, then the increment in each decade is found, average increment of the increases is found. ఇట్లా చేస్తాం. ఫార్ములా వచ్చేసి Pn is equal to P0 plus n into x bar plus n of n plus 1 into y bar by 2. ఓకే, x bar అనేమో యావరేజ్ ఇంక్రీజ్ పర్ డెకేడ్, y bar అనేమో యావరేజ్ ఇంక్రిమెంటల్ ఇంక్రీజ్ ఎంత అనేసి. నెక్స్ట్ డిక్రీజింగ్ గ్రోత్ రేట్ మెథడ్. ఇది ఏంటంటే అన్ యావరేజ్ డిక్రీజ్ ఇన్ పర్సెంటేజ్ రేట్ ఆఫ్ గ్రోత్ ఇస్ కన్సిడర్ చేస్తాం. ఫైండ్ పర్సెంటేజ్ రేట్ అండ్ డిక్రీజ్ ఇన్ పర్సెంటేజ్ ఆర్ అండ్ ఫైండ్ ద delta r, percentage of delta r average and calculate new r, that is equal to percentage r minus delta of percentage r. Okay, out of all the above methods, geometric increase method gives the highest value of population. Okay, forecasted, hence it is suitable to be used for the young cities కి మనం geometric increase method యూజ్ చేస్తాం. ఇంకా arithmetic increase method వచ్చేసేమో లోయెస్ట్ వాల్యూ ఇస్తుంది. ఇది ఎప్పుడు అంటే మనం ఓల్డ్ సిటీకి యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ లాజిస్టిక్ కర్వ్ అనాలిసిస్ కూడా వి గో ఫర్ ద పాపులేషన్ ఫోర్కాస్టింగ్ మెథడ్ లో ఇంకొక పార్ట్ అనమాట. ఇట్ ఈస్ ఫౌండ్ దట్ ద రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్ నెవర్ రిమైన్స్ కాన్స్టాంట్ బట్ వేరీస్ అవుతూనే ఉంటుంది. ద పాపులేషన్ ఆఫ్ ఎ సిటీ విల్ గ్రో అంటిల్ ఇట్ రీచెస్ సాచురేషన్ పాపులేషన్ విచ్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ బై లిమిట్ ఆఫ్ ఎకనామిక్ ఆపర్చునిటీ. బేసిక్ ఈక్వేషన్ వచ్చేసి ఇదన్నమాట. పాపులేషన్ ఎట్ ఎనీ టైం కావాలంటే మనకి ఇది ఫార్ములా. నెక్స్ట్ సాచురేషన్ పాపులేషన్ అంటే మనకి ఫార్ములా వచ్చేసి ఇది. నెక్స్ట్ క్వాలిటీ ఆఫ్ వాటర్, వెరీ 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 ఇంపార్టెంట్. ఇందులోని చాలా మనకి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి వస్తాయి అనమాట. ఫస్ట్ పారామీటర్స్ ఏంటి, దానికి మెజర్మెంట్ ఏంటి, ఎట్లా మెజర్ చేస్తాం, యాక్సెప్టబుల్ లిమిట్ ఎంత, రిజెక్షన్ లిమిట్ ఎంత, ఇదంతా చూద్దాం అనమాట. ఫస్ట్ సస్పెండెడ్ సాలిడ్స్ మనకి దేంతో యూజ్ చేస్తామంటే గ్రావిమెట్రిక్ మెథడ్ అనమాట. యాక్సెప్టబుల్ వచ్చేసి 500 mg/L, వేరాస్ రిజెక్షన్ వచ్చేసి 2000 mg/L. టర్బిడిటీ, ఇందులో మనకి చాలా మెథడ్స్ ఉన్నాయి, మళ్ళీ టైప్స్ ఉన్నాయి. టర్బిడిటీ రాడ్ అని, జాక్సన్స్ టర్బిడీ మీటర్ అని, బెయిలీస్ టర్బిడీ మీటర్ అని, నెఫ్లోమీటర్ అని, ఇవన్నీ ఉన్నాయి అనమాట. 4 టైప్స్. ఫస్ట్ టర్బిడిటీలో ఫస్ట్ వచ్చేసి టర్బిడిటీ రాడ్. టర్బిడిటీ రాడ్లో మనకి ఇట్ ఈస్ యూజ్డ్ మెజరింగ్ టర్బిడిటీ ఇన్ ఫీల్డ్లో మెజర్ చేయడానికి మనం టర్బిడిటీ రాడ్ యూజ్ చేస్తాం. అల్యూమినియం రాడ్ ఆఫ్ 20.3 cm ఉంటుంది విత్ ప్లాటినం నీడిల్ ఈజ్ యూజ్డ్. ఓకే, ఇది. నెక్స్ట్ జాక్సన్ టర్బిడిటీ మీటర్ వచ్చేసి ఇట్ ఈస్ ఎ ల్యాబొరేటరీ అపారటస్ యూజ్డ్ వెన్ టర్బిడిటీ ఈస్ గ్రేటర్ దాన్ 25 ppm. ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, జాక్సన్స్ టర్బిడిటీ మీటర్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే వెన్ ద turbidity is greater than 25 ppm, we go for the Jackson's turbidity meter. It is height of water column at which the image of the flame of a standard candle ceases to be seen. Longer is the light path, the lower the turbidity is. Okay. Next, Bailey's turbidity meter ఏంటి అంటే this is very accurate instrument. Okay, very accurate అంటే Bailey's turbidity meter and is preferred when turbidity of the sample is less than 5 units. Okay. నెక్స్ట్ నిఫ్లోమీటర్, దీస్ ఆర్ ద, ఇది ఇంపార్టెంట్, మనం ఇప్పుడు జనరల్గా యూజ్ చేసి ఇది అనమాట. దీస్ ఆర్ ద మోడర్న్ కమర్షియల్ టర్బిడిటీ మీటర్స్ ఇన్ విచ్ లైట్ ఇంటెన్సిటీ is measured at right angles to the incident ray in contrast to conventional turbidity meters. Since former in polymer is used as a reference standard suspension, it is also called as FTU, which is equal to NTU. Okay, NTU అంటే నెఫ్లోమెట్రిక్ టర్బిడిటీ యూనిట్. మనకి range వచ్చేసి 1 NTU to 10 NTU. ఓకే, షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 NTU. నెక్స్ట్ కలర్ వచ్చేసి మనం వి గో ఫర్ ద టింటోమీటర్తో మెజర్ చేస్తాం. కోబాల్ట్ స్కేల్ పైన 1 unit of color that is produced by 1 milligram of platinum cobalt in 1 liter of distilled water is nothing but 1 TCU అంటాం, ట్రూ కలర్ యూనిట్ అంటాం. మనకి లిమిట్ వచ్చేసి 5 TCU to 25 TCU. TCU అంటే ట్రూ కలర్ యూనిట్స్.
నెక్స్ట్ టేస్ట్ అండ్ ఆర్డర్ వచ్చేసి ఆస్మోస్కోప్ తో మెజర్ చేస్తాం. దట్ ఈస్ థ్రెషోల్డ్ ఆర్డర్ నెంబర్ అనేది యూస్ చేస్తాం. ఇట్ ఈస్ న్యూమరికల్లీ ఈక్వల్ టు ద వాల్యూమ్ ఆఫ్ ద శాంపుల్ ఆఫ్ వాటర్ ఇన్ క్యూబిక్ సెంటీమీటర్స్ రిక్వైర్డ్ టు బి యాడెడ్ to 100 cc of order free fresh water when the mixture just starts giving the typical smell in the diluted sample. So TON threshold order number is equal to A plus B by A. అందులో మనకి రేంజ్ వచ్చేసి 1 threshold order number టు రేంజ్ వచ్చేసి 3 వరకు అనమాట. షుడ్ బి లెస్ ఆర్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ టీడీఎస్ వచ్చేసి ఏంటి, టోటల్ డిజాల్వ్ సాల్ట్స్ మనకి డై అయానిక్ టెస్ట్ వాటర్ టెస్ట్తో చేస్తాం. ఇందులో మళ్ళీ మనకి ఆల్కలినిటీ ఉంటుంది బికాస్ ఆఫ్ ద కార్బోనేట్స్ బైకార్బోనేట్స్ అండ్ హైడ్రాక్సైడ్స్. ఓకే, ఇవంతా చేస్తే మనకి 0.02 N of H2SO4 is used as a titrant. V milliliter is equal to V milligrams of CaCO3 of alkalinity. At pH 8.3 దగ్గర కార్బోనేట్ ఇంకా కాస్టిక్ is removed and converts to bicarbonates ఫినాఫ్థలిన్ ఇంకా పింక్ కలర్లెస్ వస్తుంది అనమాట. నెక్స్ట్ pH 4.5 దగ్గర ఏమైతే అన్ని బైకార్బోనేట్స్ కూడా న్యూట్రలైజ్ అయిపోతే మిథిల్ ఆరెంజ్ అనేది ఎల్లో కలర్లోకి మారుతుంది. ఇది ఆల్కలినేట్ యొక్క టెస్ట్ అనమాట. రేంజ్ వచ్చేసి 200 to 600 mg/L. నెక్స్ట్ pH వచ్చేసి ఏంటి, pH plus POH is nothing but 14 measured with potentiometer. Okay, acidic water causes tuberculation while alkaline water causes incrustation. ఇది ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి రెండు కూడా. అండ్ రేంజ్ వచ్చేసి షుడ్ బి in between 7 to 8.5. హార్డ్నెస్ వచ్చేసి ఏంటి అంటే హార్డ్నెస్ is due to the presence of the multivalent cations. Titration with worsenate solution 0.01 mEDTA. EDTA అంటే diethylene diamine tetracetic acid using erythrome black tea as indicator. బ్లూ అనేది బ్లాక్ అనేది వైన్ రెడ్ లాగా మారుతుంది. కార్బోనేట్ హార్డ్నెస్ అంటే బికాస్ ఆఫ్ ద ఆల్కలినిటీ. ఒకవేళ ఎన్ని అనేది యాబ్సెంట్ అయితే ఆల్కలినిటీ అనేది గ్రేటర్ దాన్ కార్బోనేషియస్ హార్డ్నెస్ ఉంటే టోటల్ హార్డ్నెస్ విల్ బి ఈక్వల్ టు ద కార్బోనేషియస్ హార్డ్నెస్. ఇఫ్ ద ఆల్కలినిటీ is less than carbonaceous hardness, then carbonaceous hardness is the minimum of total hardness and alkalinity అనమాట. కార్బోనేషియస్ హార్డ్నెస్ అంటే రేంజ్ వచ్చేసి ఆ హార్డ్నెస్ 200 mg/L to 600 mg/L. Chlorides are estimated by titration with standard silver nitrate AgNO3 solution using potassium chromate. We use potassium chromate as the indicator by using the Morse method. Yellow AgCl to reddish brown color వస్తుంది. రేంజ్ వచ్చేసి 200 mg/L to 1000 mg/L. నైట్రోజన్ ఫ్రీ అమోనియా ఉంటుంది, ఆర్గానిక్ అమోనియా ఉంటుంది, నైట్రేట్ ఇవన్నీ ఉంటాయి. ఫ్రీ అమోనియా అనేది మనకి 0.15 mg/L ఉండాలి. రేంజ్ వచ్చేసి ఆర్గానిక్ అమోనియా వచ్చేసి మనకి 0.3 mg/L ఉండాలి. ఇట్ షుడ్ బి ఆల్మోస్ట్ 0. ఓకే, మనకి బిఫోర్ డికంపోజిషన్ హ్యాస్ స్టార్టెడ్ మనకి ఇదేంటంటే ఆర్గానిక్ అమోనియా ఇంకా ఫ్రీ అమోనియా రెండు కలిపితే మనకు ఏం అమోనియా అంటామంటే జెల్దల్ అమోనియా అంటారు. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ నైట్రైట్, ఇది పార్ట్లీ డికంపోజిషన్ అయిన ఆర్గానిక్ మ్యాటర్. ఇది చాలా డేంజరస్. సో ఇది షుడ్ బి 0 ఉండాలి. నైట్రైట్ అనేది ఫైనల్ స్టేజ్ ఆఫ్ ఆక్సిడేషన్ లో ఉంటుంది. దీని యొక్క రేంజ్ వచ్చేసి 45 mg/L. చాలా ఇంపార్టెంట్. ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 45 mg/L we get blue baby disease. ఓకే, నెక్స్ట్ ఫ్లోరైడ్స్ వచ్చేసి మనకి జిర్కోనియం అలిజరిన్ అనే రియాజెంట్ తో యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి రేంజ్ వచ్చేసి 1 to 1.5. మెటల్స్ ఇవన్నీ ఆర్సెనిక్, లెడ్, బోరాన్, బేరియం, కాడ్మియం, క్రోమియం, సైనిక్, హైజిన్ ఇవన్నీ కూడా ఎంత రేంజ్లో ఉండాలి ఇవన్నీ మెన్షన్ చేస్తారు. యూ కెన్ గో త్రూ ఆల్ దీస్ థింగ్స్. ఇవన్నీ టాక్సిక్ అనమాట. నాన్ టాక్సిక్ కూడా ఎంత ఉండాలి రేంజ్ అనేది ఇచ్చారు. యూ కెన్ గో త్రూ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, నెక్స్ట్ ఫినాల్స్ ఎంత ఉండాలి. ఆక్సిజన్ మాడిఫైడ్ వింక్లర్ టెస్ట్ యూజ్ చేస్తాం. మనకి ఒకవేళ డిఓ ఈజ్ యాబ్సెంట్ ఉంటే వైట్ ప్రెసిపిటేషన్ వస్తుంది. డిఓ అనేది ప్రజెంట్ ఉంటే మనకి రెడ్ కలర్ ప్రెసిపిటేషన్ అనేది వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఎట్ ద టైమ్ ఆఫ్ ద శాంప్లింగ్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది ఫిక్స్డ్ బై ద అడిషన్ ఆఫ్ ద MN. ఇదంతా చేస్తాం. ఇదంతా కూడా మనకి ప్రొసీజర్ ఎట్లా చేస్తాం అనేసి. ఓకే, దిస్ ఆల్ అబౌట్ ద. నెక్స్ట్ వచ్చేసి థర్మల్ స్ట్రాటిఫికేషన్. ఇందులో ఇట్ ఈజ్ ఎ టర్మ్ విచ్ ఈజ్ అప్లైడ్ టు ద వేరియేషన్ ఇన్ టెంపరేచర్ ఆఫ్ ద ఇంపౌండెడ్ వాటర్ విత్ డెప్త్ అనమాట. ఎంటైర్ డెప్త్ అనేది కెన్ బి డివైడ్ టు 3 జోన్స్లో డివైడ్ అవుతుంది. మనకి వాటర్ డెప్త్ని బట్టి మనకి జోన్స్ లాగా ఉంటుంది డిపెండింగ్ ఆన్ ద వేరియేషన్ ఇన్ టెంపరేచర్ని బట్టి. ఫస్ట్ వచ్చేసి ఎపిలిమియన్ అంటే ఏంటి అంటే ఇది టాప్ జోన్ అన్నమాట. వాటర్ ఈజ్ ఆఫ్ గుడ్ క్వాలిటీతో ఉంటుంది. హ్యావింగ్ హై డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మిసోలిమియన్. ఇది అనేది ఇట్ ఈస్ ఎ జోన్ 3
So it is a zone where 3 to 6 meters deep వరకు అనమాట, హ్యావింగ్ ర్యాపిడ్లీ చేంజింగ్ టెంపరేచర్ ఎట్ ద రేట్ ఆఫ్ 1 degree centigrade per meter. అంటే మనం డౌన్ ద డీప్ పోయినా కొద్దీ 1 meter మనం డౌన్ వెళ్తే మనకి 1 degree centigrade అనేది టెంపరేచర్ అనేది రేజ్ అవుతుంది అనమాట. దేర్ ఈజ్ ఆక్సిజన్ డిప్లీషన్ డ్యూ టు మైక్రోబియల్ యాక్టివిటీ. ఈ జోన్లో మనకి ఆక్సిజన్ అనేది సఫిషియెంట్గా ఉండదు. అండ్ దెర్ ఈస్ నో ఆపర్చునిటీ ఆఫ్ రీఏరియేషన్. సో anaerobic కండిషన్స్ అనేవి ఉంటాయి అనమాట, విచ్ ఇంక్రీజెస్ ఇన్ ఐరన్, కార్బన్ డైఆక్సైడ్, మ్యాంగనీస్, H2S, టేస్ట్ అండ్ ఆర్డర్. ఈ జోన్లో ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హైపోలినియన్. దిస్ ఈజ్ ద బాటమ్ మోస్ట్ జోన్ అనమాట, విచ్ ఈస్ కోల్డ్. ఓకే, మనకి కిందికి వెళ్ళిన కొద్దీ మనకి టెంపరేచర్ అనేది పెరగడం కాదండి, తగ్గుతూ ఉంటుంది అనమాట. అంటే మనకి జోన్ 2లో మనకి ఏమైందంటే 1 meter డీప్ వెళ్ళిన కొద్దీ మనకి 1 degree centigrade అనేది కూల్ అవుతూ ఉంటుంది. ఇట్ హ్యాస్ ప్రాక్టికలీ నో డిజాల్వ్డ్ ఆక్సిజన్. ఇక్కడ మనకి డివో అనేది అసలు ఉండనే ఉండదు. ఇట్ హ్యాస్ వెరీ హై డిజాల్వ్డ్ ఐరన్, ఇంకా మ్యాంగనీస్ ఉంటుంది ఎక్కువ. ఇది మొత్తం anaerobic కండిషన్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ జోన్. ఆల్సో దేర్ ఇస్ అన్ ఇంక్రీజ్ ఇన్ CO2 అండ్ డిక్రీజ్ ఇన్ pH. ఇది జోన్ 3 గురించి. ఓకే, ఇవన్నీ కూడా జోన్స్. దీని థర్మల్ స్ట్రాటిఫికేషన్ అంటారు. థర్మల్ అంటే టెంపరేచర్ని బట్టి, స్ట్రాటిఫికేషన్ అంటే లేయర్స్ అనమాట, అది దాని యొక్క మీనింగ్. నెక్స్ట్ వచ్చేసి ఆల్కలినిటీ, ఇంపార్టెంట్. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద యాసిడ్ అబ్జర్బింగ్ ప్రాపర్టీ ఆఫ్ ద వాటర్. అంతే, ఆల్కలినిటీ అంటే ఏంటిది? ఒక యాసిడ్ని బేస్ లాగా మార్చే శక్తి దేనికి ఉంటుందంటే ఆల్కలినిటీకి ఉంటుంది. ద మేజర్ యాసిడ్ అబ్జర్బింగ్ constituents that we typically deal with are hydroxides, OH minus ions, bicarbonates, HCO3 ions, and carbonates, CO3 ions. ఓకే, అందులో మనకి M alkalinity, P alkalinity 2 types ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి M alkalinity అంటే ఏంటిదంటే, ఇట్ ఈస్ ద మెజర్ ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ ద యాసిడ్ ఇట్ టేక్స్ టు డ్రాప్ ద pH టు అప్రాక్సిమేట్లీ 4.3. M alkalinity ఏం చేస్తుందంటే, మనకి pH ఏదైతే ఉందో దాన్ని 4.3కి డ్రాప్ చేయడానికి ఎంత అమౌంట్ ఆఫ్ యాసిడ్ అనేది యూజ్ చేస్తాము. ఇప్పుడు ఆల్కలినిటీలో ఉంది, ఇప్పుడు ఆల్కలినిటీ ఎంత ఉంది అనుకోండి, దాన్ని M alkalinity అంటారు, దాని మెజర్. దిస్ వుడ్ డైరెక్ట్లీ మెజర్ ది అమౌంట్ ఆఫ్ ఎనీ బైకార్బోనేట్, కార్బోనేట్ అండ్ హైడ్రాక్సైడ్స్ ఆల్కలినిటీ ప్రెసెంట్. హియర్ M అనేది రిఫర్స్ టు ద pH ఇండికేటర్. ఏంటంటే మిథైల్ ఆరెంజ్ అంటారు. M alkalinity అంటే మిథైల్ ఆరెంజ్ అనమాట, ఇండికేటర్ని ఇండికేట్ చేస్తుంది. ఎండ్ పాయింట్ వచ్చేసి 4.2 4.5 ఉంటుంది. M alkalinity is what we usually call alkalinity or general alkalinity or total alkalinity అంటాం M alkalinity. ఓకే, నెక్స్ట్ టైప్ ఏంటి? P alkalinity. ఇందులో ఏంటంటే ద alkalinity is a measure of the amount of the acid required to drop the pH to approximately 8.3. 8.3 వరకు pHని తేవాలంటే మనకు alkalinity ఎంత కావాలి దాన్ని బట్టి ఉంటుంది అనమాట. This would measure the amount of any carbonates or hydroxide alkalinity present. P అనేది ఏం రిఫర్ చేస్తుందంటే pH ఇండికేటర్. ఏంటి అంటే ఫినాఫ్థలిన్ అనమాట. ఓకే, ఎండ్ పాయింట్ వచ్చేసి 8.2 to 8.3. నెక్స్ట్ వచ్చేసి కాస్టిక్ ఆల్కలినిటీ. ఇది కూడా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ విత్ ద ప్రజెన్స్ ఆఫ్ ద OH ions. ఇట్ ఈస్ ఈక్వల్ టు 2P - M అనమాట దీని యొక్క ఫార్ములా. ఓకే, అంటే 2 times of P alkalinity minus M alkalinity చేస్తే మనకు వచ్చేది కాస్టిక్ ఆల్కలినిటీ. నెక్స్ట్, total alkalinity in water consists of alkalinity caused by OH minus ions, HCO3 ions, ఇంకా CO3 ions. Okay, and a very little negative alkalinity caused by H plus ions also. మనకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, దిస్ టేబుల్ ఈజ్ ఇంపార్టెంట్. ఈక్వాలెంట్ అనమాట, మనకి ఈక్వాలెంట్ వెయిట్ అనేది అనమాట. ఓకే, CO3కి ఇట్లా చేయాలి. ఎట్లా అంటే CO3 ఎన్ని మిల్లీగ్రామ్ పర్ లీటర్లో ఇస్తారు మనకి, ఈక్వాలెంట్ వెయిట్ ఇంటూ 50 చేస్తే మనకు వచ్చేది మా MEQలో వస్తుంది అనమాట. ఓకేనా, ఇవన్నీ ఫార్ములాస్, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్. నెక్స్ట్ వచ్చేసి హార్డ్నెస్. హార్డ్నెస్ ఇన్ వాటర్ ఈస్ దాట్ క్యారెక్టరిస్టిక్ విచ్ ప్రివెంట్స్ ద ఫార్మేషన్ ఆఫ్ ద సఫిషియంట్ లెదర్ ఆర్ foam. It is usually caused by the presence of the calcium and magnesium salts present in water. They are undesirable because they may lead to greater soap consumption. మనకి sufficient lather అనేది foam అనేది రాదు. ఓకే, అది విచ్ ప్రివెంట్స్ అనమాట, విచ్ ప్రివెంట్స్ ద ఫార్మేషన్ ఆఫ్ ద ఫోమ్ ఈస్ కాల్డ్ యాజ్ హార్డ్నెస్ అంటాం దాని క్యారెక్టరిస్టిక్. మనకి హార్డ్నెస్ వల్ల ఏంటి ప్రాబ్లం అంటే సోప్ కన్సంప్షన్ చాలా ఎక్కువ ఉంటుంది, ఇంకా బాయిలర్స్లో స్కేలింగ్ అనే ప్రాబ్లం వస్తుంది, విచ్ కాజెస్ కరోజన్, ఇంకా ఇంక్రస్టేషన్ ఆఫ్ ద పైప్స్ విచ్ మేక్స్ ఫుడ్ టేస్ట్లెస్ ఆల్సో. ఇది హార్డ్నెస్ వల్ల వచ్చే మనకి ఎఫెక్ట్స్ అనమాట. ఇఫ్ బైకార్బోనేట్స్ అండ్ కార్బోనేట్స్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం ఆర్ ప్రెసెంట్ ఇన్ వాటర్, దెన్ ద వాటర్ ఈస్ కాల్డ్ యాజ్ టెంపరీ హార్డ్నెస్ అంటాం. ఓకే, యాజ్ దిస్ హార్డ్నెస్ కెన్ బి రిమూవ్ బై బాయిలింగ్ వల్ల కానీ లేకపోతే లైమ్ యాడ్ చేయడం వల్ల కానీ మనం టెంపరీ హార్డ్నెస్ రిమూవ్ చేయొచ్చు. అది టెంపరీ హార్డ్నెస్ బికాస్ ఆఫ్ దేని వల్ల వస్తుంది,
కార్బోనేట్స్ అండ్ బైకార్బోనేట్స్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం వల్ల వస్తుంది. సచ్ హార్డ్నెస్ ఇస్ కాల్డ్ ఎస్ టెంపరీ హార్డ్నెస్ ఆర్ కార్బోనేట్ హార్డ్నెస్ అని కూడా అంటాం. CH అని ఇండికేట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ sulfates, chlorides and nitrates of calcium and magnesium if present require special treatment for softening అనేది కావాలి. ఆ హార్డ్నెస్ ఏమంటారంటే పర్మనెంట్ హార్డ్నెస్ అంటాం. అంటే సల్ఫేట్స్ అండ్ క్లోరైడ్స్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం గివ్స్ పర్మనెంట్ హార్డ్నెస్ ఆర్ నాన్ కార్బోనేట్ హార్డ్నెస్ అంటాం, విచ్ ఈజ్ ఇండికేట్ బై NCH తో ఇండికేట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ మెజర్మెంట్. ఎట్లా మెజర్ చేస్తాం మరి హార్డ్నెస్ ని అంటే ఇట్ ఈస్ అ మెజర్డ్ as calcium carbonate equivalent of calcium and magnesium ions present in water is expressed in milligram per liter. Okay, after determining the amounts of calcium and magnesium ions present in water by titrating with worsenate solution, EDTA method ఉంటుంది. హార్డ్నెస్ ఇన్ మిల్లీగ్రామ్ per liter can be determined as ఇట్లా అన్నమాట. టోటల్ హార్డ్నెస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకు అప్పుడు అంటే ఇది ఫార్ములా టోటల్ హార్డ్నెస్ కి ఏంటి కాల్షియంది మెగ్నీషియంది చేసి ఈక్వలెంట్ ఆఫ్ CaCO3 చేస్తే మనకు వచ్చేది టోటల్ హార్డ్నెస్. ఇందులో మనకి మళ్ళీ ఓకే కార్బోనేట్ హార్డ్నెస్ అంటే మనకి టోటల్ హార్డ్నెస్ అనేది ఈ ఫార్ములాతో వస్తుంది. మళ్ళీ అందులో మనకి టూ టైప్స్ అనుకున్నాం కదా, పర్మనెంట్ ఇంకా టెంపరీ. అందులో ఫస్ట్ కార్బోనేట్ హార్డ్నెస్. ఆ టెంపరీ హార్డ్నెస్ ఎట్లా వస్తుంది అంటే ఆల్కలైట్ మనం ఆల్రెడీ మెజర్ చేసాం, ఇంతకు ముందు చూసాం. అది ఇంకా టోటల్ హార్డ్నెస్. ఈ రెండిట్లలో మినిమం ఏది ఉంటుందో అదే కార్బోనేషన్ హార్డ్నెస్. ఓకే, నెక్స్ట్ నాన్ కార్బోనేషన్ హార్డ్నెస్ అంటే ఏమవుతుంది టోటల్ హార్డ్నెస్ మైనస్ ఆల్కలినిటీ చేస్తే మనకు వచ్చేది నాన్ కార్బోనేట్ హార్డ్నెస్. ఇది ఫార్ములాస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ microbiological examination of water. This includes both bacteriological and biological examination. Bacteriological examination of a sample is aimed at determining its fitness for use for the human consumption ki inka industries kosam such as food processing inka dairy ki anamata. Biological examination etla ante ఎట్లా డిటర్మైన్ చేస్తామంటే బై ద ప్రజెన్స్ ఆఫ్ ద మైక్రోస్కోపిక్ ఆర్గానిజమ్స్ తోని ఇంకా అదర్ దెన్ బ్యాక్టీరియా సచ్ as ఆల్గీ కానీ మౌల్స్ కానీ ఫంగీ ఈస్ట్ ప్రోటోజోవా రోటిఫైర్స్ ఇవన్నీ అనమాట. ఇండికేటర్ ఆర్గానిజమ్స్ ఏంటి అంటే పాథోజెనిక్ బ్యాక్టీరియా అండ్ అదర్ ఆర్గానిజమ్స్ ఆర్ యూజువల్లీ డిఫికల్ట్ టు డిటెక్ట్ ఇన్ ఏ వాటర్ సప్లై సిస్టమ్ బికాస్ ఆఫ్ దేర్ స్మాల్ నెంబర్స్. మనం డిటెక్ట్ చేయడం చాలా కష్టం జనరల్గా. సో ద ఇండైరెక్ట్ ఎవిడెన్స్ ఆఫ్ ద ప్రజెన్స్ ఆఫ్ ద పాథోజెనిక్ బ్యాక్టీరియా ఏంటి అంటే మై టెస్టింగ్ ద వాటర్ ఫర్ ఇండికేటర్ ఆర్గానిజమ్స్ బై టెస్ట్ చేస్తాం. ఎట్లా అంటే ద ఫికల్ బ్యాక్టీరియా ఆల్తో హార్మ్లెస్ ఇన్ దేర్ నార్మల్ హ్యాబిటేట్లో, కాకపోతే దానివల్ల మనకి పొల్యూషన్ అనేది ఇండికేట్ చేస్తుంది మనం దాన్ని గుర్తుపడితే వాటర్లో, విచ్ గివ్స్ వార్నింగ్ దట్ ద వాటర్ మస్ట్ బి పొటెన్షియల్లీ డేంజరస్ అని చెప్తుంది అనమాట. సో ద కాలిఫార్మ్స్ ఆర్ ద ఈకోలీ are normally used as the indicator organisms లాగా యూజ్ చేస్తాం ఈకోలీ బ్యాక్టీరియాని in order to identify the pathogenic bacteria in water. Since they are present in large numbers than pathogens, they lend themselves to numerical evaluation as well as qualitative distinction. They are also identified by relatively simple analytical procedures, providing information quickly and economically. మనకి pathogenic బ్యాక్టీరియాని ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టం కాబట్టి దాన్ని ఇండికేట్ చేసి వేరే దాంతో మెజర్ చేస్తాం. మనకి pathogenic బ్యాక్టీరియా జనరల్గా చాలా తక్కువ ఉంటుంది వాటర్లో, స్మాల్ ఇన్ నెంబర్స్ ఉంటాయి, కాకపోతే విచ్ ఇస్ డేంజరస్. సో దాన్ని డిటెక్ట్ చేయాలంటే ఉందో లేదో డిటెక్ట్ చేయాలంటే విల్ ఫైండ్ ఫర్ ద ఈకోలీ బ్యాక్టీరియా ఉందో చేసుకుంటాం. ఈకోలీ బ్యాక్టీరియా ఉంది అంటే పాథోజెనిక్ బ్యాక్టీరియా ఉంది అని అర్థం. ఈకోలీ బ్యాక్టీరియా లార్జ్ నెంబర్స్లో ఉంటుంది కాబట్టి మనం దాన్ని ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ. సో అట్లా కొన్ని రిలేటివ్ సింపుల్ అనలిటికల్ ప్రొసెసెస్ తోని విల్ ఫైండ్ అవుట్ ద ఈకోలీ బ్యాక్టీరియా విచ్ మీన్స్ దెర్ ఈస్ అ ప్రెజెన్స్ ఆఫ్ పాథోజెనిక్ బ్యాక్టీరియా. ఇది ఎట్లా అంటే కాలిఫార్మ్ ఇండెక్స్ తోని ఇండికేట్ చేస్తాం. The number of coliforms in a water sample is detected from positive results obtained in fermentation tubes inoculated with portions of varying sizes. Okay, ఇట్లా చేస్తాం కాలిఫార్మ్ ఇండెక్స్ అని ఫైండ్ అవుట్ చేసే ప్రొసీజర్ అనమాట. The results so obtained is approximate and this approximate or probable number is known as the coliform index అని అంటాం దాన్ని. For a single sample with only a few portions, the index is taken as the reciprocal of the smallest portion showing positive results. ఇది కాలిఫార్మ్ ఇండెక్స్ గురించి. నెక్స్ట్ ఇంకొక మెథడ్ ఏంటంటే మోస్ట్ ప్రాబబుల్ నెంబర్ MPN అంటాం. MPN ఆఫ్ కాలిఫార్మ్ ఆర్ ఈకోలీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద బ్యాక్టీరియల్ డెన్సిటీని ఇండికేట్ చేస్తుంది ఇది, విచ్ ఇఫ్ ప్రజెంట్ ఇన్ శాంపుల్ అండర్ ఎగ్జామినేషన్లో వుడ్ మోర్ ఫ్రీక్వెంట్లీ దాన్ ఎనీ అదర్ హ్యావ్ గివెన్ ద అబ్జర్వ్డ్ అనలిటికల్ రిజల్ట్. ఇట్ ఈస్ డిటర్మైన్డ్ బై అప్లయింగ్ లాస్ ఆఫ్ ప్రాబబిలిటీస్ టు ద అవైలబుల్ టెస్ట్ డేటా. స్టాండర్డ్ టేబుల్స్ ఆర్ అవైలబుల్ టు డిటర్మైన్ MPN టెస్ట్ ఆఫ్ ద రిజల్ట్స్. మనకు స్టాండర్డ్ టేబుల్స్ ఉంటే వాటితోని ఐడెంటిఫై చేసి మనకి ఇప్పుడు సపోజ్ 3 శాంపుల్స్ తీసుకుంటే అందులో మనకి ఒక్క శాంపుల్లో ఎన్ని ఐడెంటిఫై చేసామో దాన్ని బట్టి టేబులర్ ఫామ్లో చూసుకుంటే మనకి స్టాండర్డ్ టేబుల్స్లో చెక్ చేస్తే ఆ ఈకోలీ MPN నెంబర్ ఎంత అనేది తెలుస్తుంది అనమాట. ఇది MPN గురించి. నెక్స్ట్ కాలిఫార్మ్ టెస్ట్ ఎట్లా అంటే 2 స్టాండర్డ్ టెస్ట్ టెక్నిక్స్ ఆర్ అవైలబుల్ ఫర్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద కాలిఫార్మ్ గ్రూప్.
అదేంటంటే మల్టిపుల్ ట్యూబ్ ఫర్మెంటేషన్ టెక్నిక్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెస్ట్ 3 స్టేజ్. ఫస్ట్ ప్రిజంప్టివ్ టెస్ట్ అంటే ఏంటిది? పాజిటివ్ టెస్ట్ షోస్ ద presence of any name member of the coliform group. Next confirmed test. It confirms the presence of the coliform organisms. నెక్స్ట్ కంప్లీట్ టెస్ట్, ఇక్కడ గ్యాస్ అనేది ఫార్మేషన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక టెక్నిక్ ఏంటంటే మెంబ్రెయిన్ ఫిల్టర్ టెక్నిక్. ఇది కూడా ఇంపార్టెంటే. ఇది ఏంటిదంటే రీసెంట్ డెవలప్మెంట్ ఆఫ్ ద ఫీల్డ్ మెజర్మెంట్ ఆఫ్ ద బ్యాక్టీరియా. ఇది ద మెథడ్ పర్మిట్స్ field filtration of the water sample and shipment of the filters to the laboratory on a preservative medium. ఫస్ట్ మనం ఫీల్డ్లో వాటర్ని ఒక ఫిల్టర్ మీడియా నుండి పాస్ చేసి ఆ ఫిల్టర్ మీడియాని ప్రిజర్వేటివ్ మీడియంలో పెట్టుకొని ల్యాబొరేటరీకి పంపిస్తాం. పంపించినాక అప్పుడక్కడ ప్రిజర్వేషన్ అయిపోయిన తర్వాత వీల్ చెక్ అండర్ ద మైక్రోస్కోప్ అనమాట. దిస్ మెథడ్ కన్సిస్ట్ ఆఫ్ ఫిల్టరింగ్ ద శాంపుల్ ఆఫ్ వాటర్ త్రూ ఏ ఫిల్టర్ మెంబ్రెయిన్ ఆఫ్ యూనిఫామ్ మైక్రోస్కోపిక్ పోర్స్ స్మాల్ ఎనఫ్ టు రిటైన్ ద ఆల్ ద కాలిఫార్మ్స్ అండ్ అదర్ బ్యాక్టీరియా. అంత చిన్నగా ఉంటుంది ఆ మెంబ్రెయిన్ అనేది. దిస్ మెంబ్రెయిన్ ఈస్ దెన్ పుట్ ఇన్ కాంటాక్ట్ విత్ న్యూట్రియన్స్ తోని పెట్టి ఎంఎండో అంటాం అనమాట. పెట్టినాక ఎంఎండో ఏంటి అంటే అవి గ్రోత్ కానికి ఈ దీనిపైన డిపెండ్ అయ్యి గ్రోత్ అనేది ప్రమోట్ చేసుకుంటారు. సో అందుకని టు ప్రమోట్ ద గ్రోత్ ఆఫ్ ద కాలిఫార్మ్ బ్యాక్టీరియా టు గ్రో ఇన్ టు విజిబుల్ కాలనీస్ అండ్ దెన్ దే ఆర్ కౌంటెడ్. ద రిజల్ట్స్ ఆర్ రిపోర్టెడ్ ఇన్ నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ per 100 ml of water. This method has a higher degree of precision than the multiple tube fermentation test. So most higher precision technique ఏంటి అంటే membrane filter technique as than the multiple tube fermentation కన్నా ఇది ఎక్కువ అన్నమాట. నెక్స్ట్ వాటర్ బాండ్ డిసీజెస్. బ్యాక్టీరియల్ డిసీజెస్ ఏంటి అంటే టైఫాయిడ్ ఫీవర్, పారాటైఫాయిడ్ ఫీవర్, కోలెరా, బెసిలరీ డిసెంట్రీ, ఇవన్నీ కూడా బ్యాక్టీరియల్. ఓకే, నెక్స్ట్ ప్రోటోజోవల్ డిసీజెస్ ఏంటి? అమోబయాసిస్, అమేబిక్ డిసెంట్రీ. నెక్స్ట్ వైరస్ డిసీజ్ వచ్చేసి పోలియో వైరస్, కాక్స్ సకీ వైరసెస్, ఎకో వైరసెస్, ద వైరసెస్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ హెపటైటిస్, ద అడెనో వైరసెస్ అండ్ ద రియో వైరసెస్. నెక్స్ట్ హెల్మెంతిక్ అంటే వామ్ డిసీజ్ అంటే వచ్చేసి సిస్టోసామిసిస్, స్విమ్మర్స్ ఇచ్. ఇవన్నీ కూడా మనకి వాటర్ బాండ్ డిసీజ్ అనమాట. వాటర్ బాండ్ డిసీజ్ నుండి మనకి ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇవి కూడా చూసుకోండి. నెక్స్ట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో విల్ డిస్కస్ అబౌట్ ద ట్రీట్మెంట్ ఆఫ్ వాటర్. దిస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా ప్రాసెస్ ఉంటాయి. ఇట్ టేక్స్ మేబీ 2 వీడియోస్ దాకా తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Sribhavya Job Seller channel for further civil engineering content. We'll continue in the part 3 of the environmental engineering quick revision series లో భాగంగా 4th topic treatment of water will continue in the next part. Thanks for watching. Please like, share and comment down if you have any doubts. Thank you.